అయ్యా, ఇదిగో మా ఇంట్లో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ జరిగిన పొరపాటు ద్వారా మా కూతురికి గర్భం దాల్చింది. ఎవరికి చెప్పుకోలేం, ఎవరికి దగ్గర పంచుకోలేం. అందుకనే ఆ బిడ్డ కనేదాకా దాచి ఆ బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డని ఇంట్లోనే పేక నొక్కి చంపేశాం. ఆ మాట చెప్పగానే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజున ఆ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం, ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి కారణం, ప్రయాసలు పడుతున్నారు, భారాలు తీరట్లా, కష్టపడుతున్నారు, సమస్యలు తీరట్లా, ఇల్లుంది, సుఖం లేదు, అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, వండుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది, నెమ్మది లేదు. దానికి కారణం ఏదో ఒక ఆర్తనాదం. ఆ రోజున వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని, అయ్యా మా మీద ఉన్న ఈ పాప భారం తొలగించబడాలి, ఏం చేయాలి? మా మీద ఉన్న ఈ పాప భారం తొలగించబడాలి, మేము ఏం చేయాలి అని అప్పుడు ఈ మాట చూపించాడంట. మనం ఇప్పుడు చదివాం కదా, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమె చెప్పండి, ఏ విశ్రాంతి లేకుండా ఉన్నారు, ఏ నెమ్మది లేకుండా ఉన్నారు, ఇదిగో ఈ రోజున ఈ మాట మీద మీరు ఆగి, ఈ మాట దగ్గర ఆగి చెయ్యి పెట్టుకుని మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా నాలో ఉన్న భారం తొలగిపోవాలి. ఒకవేళ అది పాప భారమైనా వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారంటండి, కన్నీటితో ఏడవడం మొదలు పెట్టారు. అయ్యా మా పాప భారం తీరదా, మేము తెలుసో తెలియక చేసిన ఈ పాప భారం మా నుంచి వీడదా అని వాళ్ళు వేడుకుంటే వెంటనే ఆయన అన్నాడంటమ్మా, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడమ్మా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు. ఇదిగో పశ్చాత్తాపడండి, కన్నీరు గార్చండి, ఏడవండి, రోధించండి, అయ్యా నన్ను క్షమించని అడగండి అని మా కుటుంబం అందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేసుకొని సన్నిధికి వచ్చి ఆయన వద్దకు వచ్చారండి. ఆయన వద్దకు వచ్చి ఆయన సందులో ప్రతిరోజు బలపరచబడుతూ రక్షణ పొందుకున్నారు. ఆ కుటుంబంలో దేవుడు విశ్రాంతిని కలుగజేశాడు. ఆమెను చెప్పండి.